వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. అసెంబ్లీ సమావేశాలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. సమాచార హక్కు చట్టంపై నిపుణులతో క్లాస్ ఇప్పిస్తున్నారు. ఇక నిపుణులతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. సమకాలీన రాజకీయాలు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పై అవగాహన, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావించే విధానం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మరోవైపు ఇతర పక్షాలు కూడా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అటు కాంగ్రెస్ పార్టీ కూడా విపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు అన్ని అస్త్రాలు కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు, పార్టీల సన్నద్ధత, బీఆర్ఎస్ వర్క్షాప్ తదితర అంశాలకు సంబంధించి వాళ్ళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇంకా వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, మరి కాసేపట్లోనే కత్తి వెంకటస్వామి గారు, మల్లేశ్వర్ గారు ఇద్దరు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. మీ ఇద్దరికి నమస్కారం. నమస్కారం. ముందుగా రామ్మూర్తి గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్టయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ వర్క్ షాప్ ఉద్దేశం ఏంటి? ఈసారి అసెంబ్లీ సమావేశాల మీద గట్టి ఫోకస్ పెట్టినట్టే బీఆర్ఎస్ కనిపిస్తుంది. అయితే ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు వచ్చిన ప్రతిసారి మీకు ఎదురయ్యే క్వశ్చన్, కేసీఆర్ హాజరవుతారా, హాజరైన సభలో ఉంటారా, తదితర క్వశ్చన్స్ అయితే ఎప్పుడు మీకు వచ్చేటటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు హాజరవ్వట్లేదా అన్నది సమస్య కాదండి. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పెద్ద సమస్యల మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాల ముందు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెడుతున్నాడు. అందులో ఏమేమి మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కొట్లాడాలన్న విషయంలో వాస్తవంగా ప్రతిపక్ష పార్టీగా వాస్తవంగా రాష్ట్రంలో మేమే కరెక్ట్ ఉన్నాం. ఎందుకంటే 24 నెలలుగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఏ విధంగా ప్రవర్తిస్తున్నది, జాగలు, భూములు, అదే విధంగా ఇండ్లు కూలగొట్టడాలు, ఈ అంశంలో చాలా ఘోరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల మీద ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంకి వస్తున్న ఆదాయం, అదే విధంగా తీసుకొచ్చిన అప్పులను కూడా ఏ విధంగా మింగుతున్నారు అన్నది కూడా ఇప్పుడు అసెంబ్లీలో మేము చర్చిస్తాం. ఎందుకంటే ఇప్పుడు 2014లో మన చేతికప్ప చెప్పినప్పుడు 72,658 కోట్లతోనే అప్పుతోని మనకు చేతులకు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఒక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి కలిపిన తర్వాత 60 ద్రోహం చేసిన తర్వాత మన చేతికి ఇచ్చిన తర్వాత 2023-24 వరకు 3,50,000 కోట్లు అప్పు చేసినామన్న విషయము కేంద్రం వాస్తవంగా పార్లమెంట్ లో చెప్పింది. ఇందులో ఎందుకంటే గతంలో 2014లో అప్పును తీసేస్తే 2,77,342 కోట్లు మాత్రమే మేము 9.5 సంవత్సరాల్లో చేసింది. ఏదైతే ఇప్పుడు 24 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలకు వాస్తవంగా ఏంటంటే నేను కూడా చెప్పలేదు, రేవంత్ రెడ్డి అయిపోయింది 18,500 కోట్లు ఆదాయం వస్తున్నదని. 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం అంటే ఇప్పటి వరకు 24 నెలలు అయిపోయింది 4,62,500 కోట్లు ఏదైతే ప్రభుత్వం దగ్గర జమ ఉండాలి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు కూడా 2,90,000 కోట్లు, ఇంచుమించు 3 లక్షల దాకా. ఈ రెండు కలిపితే 7,52,000 దాకా ఇప్పుడు ఏదైతే వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండాలి. 2 బడ్జెట్లు పెట్టిల్లండి 2024-25 సంబంధించి, 25-26 సంబంధించి 2 బడ్జెట్లు. 24-25 2,91,159 కోట్లు ఈ బడ్జెట్ 24-25. 25-26 3,04,965 కోట్లు. ఈ రెండు కలిపితే 5,96,124. కానీ ఇందులో 10-20% కూడా ఖర్చు పెట్టలేదు అనేది వాస్తవము. ఈ విషయాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తాము. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు 7 లక్షలకు సంబంధించి అదే విధంగా ఈ 5 లక్షల కోట్లలో 20% కూడా అంటే 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లు తీసేసినా కూడా ప్రభుత్వం దగ్గర 4,72,000 కోట్లు మిగులు ఉండాలి. మరి ఈ నిధులతో ఏం చేస్తున్నారు, ఏడికి పంపిస్తున్నారు, అసలు ఏం నడుస్తున్నది రాష్ట్రంలో? ఎందుకంటే వచ్చినప్పటి నుంచి మొన్న కేబినెట్ విషయంలో గానీ అదే విధంగా వచ్చినప్పటి నుంచి భూమిల మీద పడి ఏడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, నిలదీసినాం. ఎందుకంటే లగచర్ల పోలేపల్లికి సంబంధించిన 1,358 ఎకరాల భూమిని వాళ్ళ అల్లుని కోసం, మ్యాక్స్ బిఎన్ కంపెనీ కోసం గుంజుకోవాలనుకుంటే అక్కడ ప్రైవేట్ సైన్యం పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ దళితుల మీద కాలేజ్ తొక్కిన సందర్భాల్లో కూడా వాళ్ళు హ్యూమన్ రైట్స్ కు అదే విధంగా మా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తే వాళ్లకు వాస్తవంగా అండగా నిలిచింది. వాళ్ళ భూములను ప్రభుత్వం ఆక్రమించుకోకుండా చూసినాం. అదే విధంగా హైడ్రా మూసికి సంబంధించి కూడా ఏదైతే 1,000 ఎకరాలను కూడా ఆక్యుపై చేసుకుని పేదోని ఇల్లు ఉండొద్దట, అదే విధంగా అదాని అంబానీకి సంబంధించిన మాల్స్ ఉండొచ్చట. ఈ విషయంగా అదే విధంగా 5,000 కోట్లు పెట్టి మొన్న ఏదైతే మన గాంధీ విగ్రహానికి ఎంత అయితే అంత అంటే 100 కోట్లు కూడా కావాలని మాట్లాడుతున్నాం. మరి నిర్వాసితుల పరిస్థితి ఏంది? ఆడ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంది? ఆడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ గులగొడుతున్నాం. ఆ అపార్ట్మెంట్ అంటే ఒక అంతే 4 ఎకరాలు 5 ఎకరాలు కొనిస్తా అంటాడు. మరి వీటన్నిటి కలిపితే గంతే అవుతుంది. అంతే తప్ప గానీ ఇలాంటి పరిస్థితులు. అదే విధంగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు. సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే 400 ఎకరాలు 500 ఎకరాలు ఈ విధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూమి మీద కూడా 400 ఎకరాల మీద పడితే ఆ పరిస్థితి కూడా మేము ప్రశ్నించడం. అదే విధంగా దేశవ్యాప్తంగా నిరసనలు మొదలైన తర్వాత వెనుకకు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత హిల్ట్ భూములు
హిల్ట్ భూములు కూడా దాదాపు 9,200 వీటన్నింటి మీద అసెంబ్లీలో ఫైట్ చేస్తారా ఈ అంశాలన్నింటి మీద? 100%. అందుకే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని అంశాలు కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత భూములు గుంజుకున్నది, గత 9.5 ఏళ్లలో మేము ఏం చేసినాము, మేము ఏమైతే కంపెనీలకు కొత్త కంపెనీలు వస్తే వాళ్ళకు జాగాలు ఇచ్చినాము, వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి ఫెసిలిటేషన్ కల్పించినాము. ఎందుకంటే దేశవ్యాప్తంగా హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ని పెంచినాము. ఇక్కడ కంపెనీలు రావాలంటే వాళ్ళని ఆకర్షించినాము. కొత్త కంపెనీలు కూడా వచ్చిన ఆఖరికి వరల్డ్ లార్జెస్ట్ సంబంధించిన కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ క్యాంపస్ లో పెట్టుకోవడం జరిగింది. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెనకపోతున్నారు. ఇక్కడ ఉన్న కంపెనీలు వెనకపోతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది 40%. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఏ విధంగా వీళ్ళ భూముల మీద చేస్తున్న వ్యవహారాన్ని, అదే విధంగా ఖమ్మంలో గాని, హైదరాబాద్ చుట్టుపక్కల గాని, అదే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గాని వీళ్ళు భూముల మీద ఏ విధంగా బుల్డోజ్ చేస్తున్నారు అనే అంశాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాం. పేద ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాం. రైట్, ఓకే. మనతో పాటు మల్లేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెబుతూ, వెంకటరెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉంది కదా మీకు? ఉంది, క్లియర్ ఉంది. చెప్పండి వెంకటరెడ్డి గారు, మీ పార్టీ విధానం ఏ రకంగా ఉండబోతుంది? ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు? అటు బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం వర్క్ షాప్ నిర్వహించబోతుంది, నిపుణులతో కొంత ట్రైనింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్, కొంత సన్నద్ధత, ఎక్కువ ఫోకస్ ఈసారి అసెంబ్లీ సమావేశాల మీద వారు పెట్టినటువంటి సిచ్యువేషన్. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ముందుకు పోబోతుంది? ఇప్పుడు ఒకటి, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నేనేమంటున్నా అంటే, సరే అది బీఆర్ఎస్ అంతర్గత విషయము, అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏ సమస్యలు చర్చకు తీసుకురావాలా, ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అది. చాలా మంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఎన్నికైనటువంటి 28, 29 మిగిలినటువంటి వాళ్ళ లెక్కలు 2-3 సందర్భాల లోపల అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వాళ్ళు. కొత్తగా ఏమి లేదు వాళ్ళకు. వాళ్ళ బ్రషప్ చేయాల్సినది, అప్డేట్ చేయాల్సినంత సీన్ ఏమి లేదు. వాళ్ళు కొత్త శాసనసభ్యులు కాదు వాళ్ళు. సరే, ఏదో కాలక్షేపానికి వాళ్ళు కొంత ఏదో జరుగుతున్నట్టు కార్యక్రమం ఉండాలి కాబట్టి చేస్తున్నటువంటిది. వాళ్ళ అసలు నాయకుడు వస్తాడా రాడా అది వాళ్ళ అంతర్గత విషయము. ఇవన్నీ ఉన్నవి. కాకపోతే ఏంటంటే, ఏదో ఒక యాక్టివిటీ బయట వాళ్ళని తీసుకొచ్చి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో కొంత చేసినట్టుగా కనపడాలనేటువంటిది తప్ప వాళ్ళ అంతర్మదనం ఇంతవరకు జరగలేదు. వాళ్ళు అసలు ఎందుకు ఓడిపోయామనేటువంటిది, మనం ఓడిపోవడానికి కారణం ప్రజలు అనేటువంటి పద్ధతుల ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో దగ్గర ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ప్రజలు తప్ప కాదు. ప్రజలు ఎందుకు ఓడగొట్టారు? ఇన్ని స్కీములు పెట్టి, నిజానికి కొన్ని స్కీములు వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఒక కుటుంబ పాలన, అవినీతి పాలన, ఆధిపత్య పాలన, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. వాటి లెక్కలు ఉంటాయి. తెలంగాణ అనేటువంటిది నువ్వు అవునన్నా కాదన్నా కూడా సామాజికంగా కానీ ఇతరత్ర కానీ కొంత ప్రగతిశీల భావజాలం ఉన్నటువంటిది. ఆనాటి నిజాం నవాబుకు రజాకారుల మూవ్మెంట్ నుంచి ఇప్పటిదాకా తెలంగాణ మూవ్మెంట్ వరకు ప్రజలు నిలుచున్నటువంటిది, పోరాడినటువంటి ప్రాంతం ఇది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోకుండా కుటుంబ కేంద్రంగా రాజకీయాలు చేస్తే అవి ప్రజలు ఆశించరు అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరే మాట్లాడతారు, బావబామర్తిలో మాట్లాడతారు. మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చిన సందర్భం మనకు కనపడదు. ఏదైనప్పుడు కూడా మీరు అడిగినారు కాబట్టి అంతర్గత విషయం అది అట్లా వదిలేస్తే, భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద ఈసారి చాలా ప్రస్తావనలు తీసుకొచ్చేటువంటి సన్నద్ధమవుతున్నటువంటిది. మా శాసన సభ్యులకు సంబంధించినటువంటిది మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏదైతే మూసీకి సంబంధించిన ప్రాజెక్టు కానివ్వండి, లేకపోతే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు జీతాలు మేము కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో కూడా పెట్టడం జరిగింది. 2-3 సందర్భాలలో కూడా మేము దాన్ని ఇష్యూ చేయడం జరిగినటువంటిది. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అట్లే ఉన్నాయి. రైతు భరోసా అనేటువంటిది మొత్తం లేకుండా పోయినటువంటి పరిస్థితి. 3 వాయిదాలు ఎగ్గొట్టినారు. ఎప్పుడు ఇస్తారో చెప్పేటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ సమస్య అట్లాగే ఉంది. ఏమైనా రోజు రేవంత్ రెడ్డి గారు అదే పనిగా మైకు ప్రజలు కనపడితే చాలు తనదైన శైలిలో మాట్లాడేటువంటి పద్ధతిలో కనపడుతుంది తప్ప ఆయనకు ఓలడ్డం పడ్డారు, చేస్తా అంటే ఓలడ్డం పడ్డారు, ప్రతిపక్ష పార్టీలు అడ్డం పడ్డాయి అంటారు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామంటే మేము ఏమన్నా అడ్డం పడ్డామా? 2 లక్షల ఉద్యోగాలు ఏమన్నా విలపి ఇస్తామంటే మేము భారతీయ జనతా పార్టీ వద్దని చెప్పిందా? 4,000 ఆసరా పెన్షన్లు ఎక్కువ చేస్తామంటే మేమేం వద్దని చెప్పామా? అదేవిధంగా అనేక రైతులు భరోసా 15,000 అని చెప్పి దాన్ని తగ్గించి అది కూడా ఎగ్గొట్టి రైతు కూలీలకు 15,000, 12,000, కౌలుదారులకు రకరకాలుగా విన్యాసాలు చేసినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక సంక్షేమంలోకి రాష్ట్రాన్ని నెట్టిన మాట వాస్తవం. సరే, గత ప్రభుత్వం చేసింది అదే. గత ప్రభుత్వం ఏ పద్ధతిలో అయితే అప్పులు చేసిందో అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు, ఏ ప్రభుత్వం అయితే అప్పులు చేసి రెవెన్యూ ఖర్చుల కోసం ఉపయోగిస్తుందో అది దివాలా వైపు ప్రయాణం చేస్తుంటది. మీరు రెవెన్యూ అంటే ఏంటి? రోజువారీ ఖర్చులు. మన ఇంట్లో మనకు గ్రాసరీస్కి సంబంధించి కానీ, కరెంటు బిల్లు కానివ్వండి, లేకపోతే పాలు కానివ్వండి, దీన్ని రెవెన్యూ ఖర్చులు అంటారు. వీటిని తట్టుకోవడానికి మనం ఖర్చు పెట్టడానికి అప్పులు చేయడం అనేటువంటిది కాదు. అప్పులు ఆదాయాల ద్వారా రావాలా. ఈ ఖర్చులు ఏవైతే రెవెన్యూ ఖర్చులకు సంబంధించినట్టు ఉందో ఆదాయాలు వస్తే ఆ రాష్ట్రం కానీ ఆ వ్యక్తి కానీ ఓ పద్ధతిలో ఉంటాడు.
సరిగినటువంటి ఆర్థిక మీరు అప్పుడు గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుడు గురించి వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి మేము క్వశ్చన్ కదా. defaulter దేశాన్ని దివాలా చేసినా తీస్తున్నారు. కూడా గత 10 ఏళ్లలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన దానికంటే కూడా కేవలం మోదీ వచ్చిన ఒక్క ఏడాదిలోనే చేశారు. ఈ తరహా విమర్శలకు వారు దిగుతున్న సిచ్యువేషన్ కదా. ఏం చెప్తారు? మేము డిఫాల్టర్ కాదు. మేము ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు కరువు భత్యం ఇవ్వకుండా పోలే, పెన్షన్ ఇవ్వకుండా పోలే. ఉద్యోగస్తులకు పెన్షన్ కు సంబంధించినటువంటి పదవి విరమణకు సంబంధించినటువంటి ఆయా పెండింగ్ పెట్టి వాళ్ళు 60 మంది చనిపోయినారు. ఇప్పటికీ ఏ రాష్ట్రంలో ఉంది చెప్పమనండి. అది ఉంటుందా ఎట్లాగానా? ఎక్కడైనా ఉంటుందా? ఆటోమేటిక్ బడ్జెట్లో అది అప్రూవ్ కావాలా? లేదు, మా చేతులు ఏం లేదంటున్నాడు. దీనికి సమాధానం చెప్పాలి కదా. మాకు కేంద్ర ప్రభుత్వం కాదు కదా. కేంద్ర ప్రభుత్వానికి ఉండే అప్పులు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి. అది నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల స్వభావం కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, మరొక పెద్ద ప్రాంతీయ పార్టీ కింద కుదించబడినటువంటి కాంగ్రెస్ గాని, ఓట్లను దండుకోవడానికి, సీట్లు రావడానికి, గెలవడానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభం లోపల తెలంగాణ బడ్జెట్ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదు. ఏమి ఇయ్యలేదో చెప్పాలి కదా. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా. అక్కడ కేరళలో ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్. ఆ పార్టీలకు మాకు ఇవి రాలేదు అని చెప్పి ఒక పేజ్, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కేంద్రం నుంచి వెళ్ళి బాకీ ఉన్నాయి. అర్థం లేకుండా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మాకు అడ్డుపడుతుంది, కేంద్ర ప్రభుత్వం మనకి ఇయ్యలేదు అనేటువంటిది. 15వ ఆర్థిక సంఘం కానివ్వండి, 14వ ఆర్థిక సంఘం కానివ్వండి, ఆ 16వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కానీ గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చారండి 1033. ఇంతవరకు రిలీజ్ చేయలే. రిలీజ్ చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టనిస్తలేరు. నిన్ననే మా ఊరికి సంబంధించినప్పుడు 8 లక్షల రూపాయలు వస్తే వాటికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోతున్నటువంటిది. వాటిని అన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే లాభం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతిలో ఎంతుంటే, గొంగడు ఎంతుంటే కాలంత వరకు ముదురుకోవాలని సామెత ఉంటుంది తెలంగాణలో. అధికంగా ఇది ఇస్తాం, అది ఇస్తాం. ఏమిస్తావో చెప్పు. ఉన్న భూములు కేసీఆర్ చేసింది ఆర్థిక విధ్వంసం. రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేటువంటిది ఆయన చేసినాడు. తనకు కావాల్సిన వాళ్ళందరికీ 100 ఎకరాలు దారదత్తం చేసినాడు. ఇప్పుడు జరుగుతుంది తెలంగాణలో ఏంటంటే చూపిస్తున్నారు. ఏమిటి? అక్కడ 4th సిటీ చూపిస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ చుట్టూ చూపిస్తున్నారు. హైదరాబాద్ 3 భాగాలు చేసినారు. అర్థరహితంగా చేయడం జరిగింది. ఒక భాగాన్ని వాళ్ళ మిత్రపక్షమైన మజ్లిస్ కు అప్పచెప్పే కార్యక్రమంలో వాళ్ళు వేగంగా వెళ్తున్నారు. కాబట్టి ఆ కోణంలోనే రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలను విమర్శించేటువంటి స్థాయిలో కనపడుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థమైతే కన్ఫ్యూజన్ లో ఉన్నది గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో ఆర్థిక సంబంధించినటువంటి అంశంలో లోపల. కాబట్టి నేనేమంటున్నా అంటే 5 వాయిదాల డిఏలండి. ఒక్క డిఏ ఇస్తే 30 వాయిదాల్లో చెల్లిస్తారంటే దాని ప్రభుత్వం. ఒక్క డిఏ ఇస్తే, డిఏ అంటే 1000-1200 పెరుగుతుంది ఉద్యోగస్తులు. కరువు భత్యం ఎప్పుడు పెరుగుతుంది? ధరలు పెరిగితే పెరుగుతుంది, లేకపోతే లేదు. మీరు ఆ స్థాయిలో వాళ్ళ గవర్నమెంట్ నడుపుకుంటూ వచ్చి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు డబ్బులు అనేటువంటి దాన్ని ఒక ప్రచారం చేస్తే దాన్ని వచ్చే లాభం ఏంటంటే కేసీఆర్ చేసి ఇదే చేస్తున్నాడు, మీరు చేసింది అదే చేస్తున్నారు. కాబట్టి భూములు హౌసింగ్ బోర్డు 800 ఎకరాలు అమ్మడానికి పెట్టినారు. ఇప్పుడు ఈ డిఏలు 4 సిటీ గురించి ఇవన్నీ చర్చిస్తారా? అసెంబ్లీలో ఏమనెత్తుతారా? వస్తాయి కదా. ఆ 4 సిటీ ఎక్కడుందో ఇప్పుడు అది చెప్తున్నారు. నేను ఆ ప్రాంతం వాడిని, ఏం జరుగుతుందో అర్థమైతే లేదు. రైట్, ఓకే. రైట్, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే. నమస్కారం. వెంకటస్వామి గారు, ఏంటి అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు అయితే అస్త్రాలని సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి, మీరు ఏ రకంగా కౌంటర్ చేయబోతున్నారు? ముఖ్యంగా ఈ భూముల అమ్మకాల విషయంలో కావచ్చు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇతర హామీల అంశం కావచ్చు, అలాగే హైడ్రా చేస్తున్నటువంటి విధ్వంసంగా వారు ఆరోపిస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా లేవనెత్తుతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం. చాలా సహజం కదా, ప్రతిపక్షం అన్న తర్వాత ప్రజా సమస్యలు వాళ్ళ దృష్టికి వచ్చినాయి, వాళ్ళ ఎజెండాలో ఉన్నాయని లేవనెత్తడం అనేది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. దానికోసమే ప్రజా సమస్యలను మాట్లాడడం కోసమే ఇలా శాసన సభ కావచ్చు, శాసన మండలి ఉంటుంది. దాంట్లో వాళ్ళ యాంగిల్లో వాళ్ళు మాట్లాడడం అనేటువంటి చాలా సహజం. మేము స్వాగతిస్తున్నాం. డెఫినెట్ గా ప్రతిపక్ష నేతతో సహా అందరూ కూడా అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యల మీద కూలంకషంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి చేసే మంచి పనులు ఉంటాయి, ప్రభుత్వం చేసింది మంచిది కాదనేటువంటి అభిప్రాయం కూడా కొన్ని అంశాల మీద ప్రతిపక్షాలు ఉంటాయి. అవన్నీ లేవనెత్తాల. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా అత్యంత ఉన్నతమైనటువంటి ప్రజాస్వామిక వేదిక అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో చర్చ జరగడం అనేటువంటిది చాలా సహజ ప్రక్రియ. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మేము అన్నిటికీ సమాధానం చెప్తాము.
అన్ని సూచనలు వాళ్ళు ఒకవేళ కేవలము ఆరోపణలే పరిమితమైతే ఆరోపణలు సమాధానం చెప్తాం. వాళ్ళ దానికి మించి ఒకవేళ వాళ్ళు ముందుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఆ తర్వాత ప్రజా సంక్షేమం దృష్ట్యా ఏవైతే సజెషన్ చేస్తున్నారో అవన్నిటిని కూడా మేము సాధారణంగా సర్వోదయతోటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక అది నిర్మాణాత్మకమైనటువంటి క్రమంలో వాళ్ళు చేసే సజెషన్స్ అన్నిటిని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం, పాటిస్తాం, సూచనలు స్వీకరిస్తాం. దాంట్లో డౌట్ ఏం లేదు. ఆరోపణలే ఆశ్రయాలుగా కేవలము ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ఒక వేదికగానే వాళ్ళు చూస్తే దానికి ఎట్లా సమాధానం చెప్పాలో దానికి కూడా మా మంత్రివర్గ సహచరులు కావచ్చు, లేకపోతే మా ఎమ్మెల్యేలు కావచ్చు, డెఫినెట్ ముఖ్యమంత్రి గారు అసలు ప్రజా సమస్యల విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది అనేది విపక్షాల విమర్శ. ఏంటి అసెంబ్లీలో కూడా డైవర్ట్ చేస్తూనే పోతారా? డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తున్నారు ఈ దేశంలో? డైవర్షన్ పాలిటిక్స్ లో నెంబర్ 1 ఈ దేశంలో నెంబర్ 1 డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే అక్కడ ఉన్న పెద్ద మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి మొన్నటిదాకా అధికారం ఉన్న చిన్న మోడీ గారు. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు పెట్టింది పేరు. అటు మోడీ గారు కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు. సో డైవర్షన్ పాలిటిక్స్ మా మీద రుద్దడం ఎందుకు? వాళ్ళు చేసినటువంటిదే, వాళ్ళు చెప్పినటువంటిదే, వాళ్ళు తీసుకొచ్చినటువంటి అనేక అంశాలే. సరే, ఇవాళ పాలిటిక్స్ అసెంబ్లీలో డైవర్షన్ చేసేది ఏముంటది? అసెంబ్లీలో వాళ్ళు అడిగిన వాళ్ళు పెట్టినటువంటి అంశాలు, బిఎస్సిలో చర్చకు వచ్చిన అంశాలు, వీటినన్నిటిని కూడా మేము ప్రభుత్వం నుంచి ఏదైతే సమాధానం ఇవ్వాలో ఆ సమాధానం తప్పనిసరిగా ప్రతిపక్షాలకు ఇచ్చే బాధ్యత మా మీద ఉంది. దాన్ని తప్పనిసరిగా నిర్వర్తిస్తాం మేము. ఓకే ఓకే మల్లేశ్వర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? హలో. యా మల్లేశ్వర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే ఓకే. యా మల్లేశ్వర్ గారు, మీరు ఏం చెప్తారు? అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైపోయారు. వాళ్ళు ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారన్న దానికి సంబంధించి ఇప్పటికే మన ప్యానెల్లో ఉన్న గెస్టులు కూడా చెప్పారు. ఇక కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? సజావుగా సాగుతాయా సమావేశాలు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మరి జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. అయితే ఇది సెషన్ అంతా కూడా బడ్జెట్ సెషన్. ఈ బడ్జెట్ సెషన్ లో ఏం చర్చ చేయాలి ఏది అనేది కొంత ఎమ్మెల్యేలకు అంత ఆల్మోస్ట్ వాళ్ళు కొత్తలు ఎవరు లేరు కనుక, కొత్తగా ఉన్నారు కనుక పెద్ద దాని గురించి చర్చ అవసరం లేదు. కానీ బడ్జెట్ చర్చ సజావుగా జరిగితే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో 24-25 బడ్జెట్ లో విద్య, వైద్యానికి, అగ్రికల్చర్ మనం ప్రధానంగా ఆపరేటి ఇవే, వాటికి ఎన్ని నిధులు కేటాయించారు, ఎంత ఖర్చు చేసారు, తర్వాత 25-26 విద్యా, వైద్యానికి, అగ్రికల్చర్కి ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు చేసారు అనేది చూస్తే మనకు మరి బడ్జెట్ లో 2.91 24-25 అయితే తర్వాత 25-26లో 3.4 lakhs crores పెట్టడం జరిగింది. అయితే అవి ఎంత మేరకు యూటిలైజ్ అయింది ఏందనేది సజావుగా ప్రశ్నలు జవాబులు లాగానే ఉండాలి. అయితే అది అట్లా కాకుండా ఏమవుతుందంటే రసవత్తరంగా దాన్ని ఇప్పుడు వెంకయ్య సార్ చెప్పినట్టు ఒక హరీష్ రావు, ఒక కేటీఆర్ ప్రశ్నలకే రేవంత్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్కో సమాధానం చెప్పేటువంటి పరిస్థితి రాకుండా అందరి సభ్యులకు అవకాశం ఇవ్వాలి. అటువంటి పరిస్థితి ఉంటే, అటువంటి చర్చ జరిగినప్పుడే దానికి శాసనసభకు, శాసన మండలికి ఉండాల్సినటువంటి గౌరవం ఉంటుంది. అయితే ఆ పరిస్థితి కాకుండా ఈ నల్లకాడి పంచాయతీ లాగా, లేకపోతే సచ్చీర్కాడు పంచాయతీ లాగా ఇప్పుడు ఆడ శాసనసభను చూస్తే అది కొంత ప్రజలు విసడించుకునేటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. మరి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి వ్యవహారం అంతా కూడా ఏంటంటే ఏమైనా కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత రావడం లేదు అనేది అన్నిగా చెప్తా ఉంటారు. మరి ప్రతిపక్ష నేత మరి వచ్చి సమాధానం చెప్తే కొంత మరి బాగా ఉండేది అనేది అందరి అభిప్రాయం ఉన్నది. కానీ మరి ఆయన కేసీఆర్ గారు వస్తున్నాడు, పోతున్నాడు, కానీ దానికి చర్చలో మాత్రం పాల్గొనేటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు దాన్ని అనుకునే మనకు శాసన మండలి సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేసారు.
ఏది అయితే కేటీఆర్ ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇందాక మనకి రామ్మూర్తి గారు చెప్పారు, అసలు కేసీఆర్ గారు వస్తున్నారా రావట్లేదా అన్న దానికంటే కూడా అసలు ఎలాంటి సమస్యలు మేము ప్రస్తావిస్తున్నాము, వేటికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, మా పోరాటం అసెంబ్లీలో ఏ రకంగా ఉంటుంది అది ముఖ్యం, దానికి సంబంధించి కేసీఆర్ గారు మాకు దిశానిర్దేశం ఇచ్చే పంపిస్తున్నారు, ప్రతి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడారని చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా కేటీఆర్ చెప్పేది కావచ్చు, శాసనసభ్యునిగా ఎన్నికయ్యే స్థితికి వచ్చినట్టే రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళే వస్తారు. అయితే ఈ ట్రైనింగ్ అనేది కూడా గవర్నమెంట్ తరఫున 2024 కావచ్చు, గతంలో ప్రతి శాసనసభ ఎన్నికైనప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తారు. అయితే 2024లో జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు బీఆర్ఎస్ కి బహిష్కరించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తారు. అయితే బహిష్కరించడానికి కాదు ఏం చెప్పారంటే మీకు మొదటి సమావేశాలలో పోలీసులు అడ్డుకున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు, అటు మాకు పారదర్శకంగా లేదు, మాకు వారి మీద నమ్మకం లేదు, కాబట్టి మేము మేము దాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పినటువంటి సందర్భం. అయితే అది అఫీషియల్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఏంటంటే కొంత వాస్తవంగా కొత్త వాళ్ళు కొంత ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు వెంకయ్య సార్ నుండి ఇక్కడ మేము టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నాం కనుక మాకు లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్, రిఫ్రెషింగ్ కోర్స్ ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. అయితే దాంట్లో మనం పోతే ఎంతో కొంత నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ పద్ధతిలో ఓరియంటేషన్ ప్రోగ్రాము మనకు మరి ఇప్పుడు వెంకట సామన్న మరి వీళ్ళకి తెలియంది కాదు, ఎందుకంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది అందరికి ఉపయోగపడేది ఉంటుంది. కానీ దాన్ని బహిష్కరించడం మాత్రము కొంత బీఆర్ఎస్ లాస్ట్ టైం తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ గా లేదు. ఎందుకంటే కాజు ఏదైనా ఇది శాసన మండలి సభ్యులకు ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇప్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత, అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే దాంట్లో ఏమున్నాయి, దాంట్లో ఇప్పుడు బడ్జెట్ సెషన్ లో బడ్జెట్ దాన్ని ప్రవేశపెడుతున్న క్రమంలో దాన్ని బడ్జెట్ లో ఏ రకంగా మనము దాని గణాంకాలను చూసుకోవాల్సినటువంటి పరిస్థితి, ప్రశ్నలు ఏ రకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఏమైనా నియోజకవర్గ సమస్యల మీద ఎంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏమైనా పంచాయతీలు పెట్టుకోవడానికి శాసనసభ అవసరం లేదు, శాసన మండలి శాసనసభలో చర్చ అవసరం లేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ కూడా మీకు చేయాల్సిన పోయినసారి చాలా ఇష్యూస్ మీద బీజేపీ పాయల్ శంకర్ గారు తర్వాత మాట్లాడిన సందర్భాలు చూసినాం. దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత బాగా ఇంప్రెస్ అయినటువంటి సందర్భం. అంటే ఇష్యూస్ అడగడము రాబట్టుకోవడములో కొంత ప్రయత్నం చేయాలి, కానీ నిధులు రాబట్టుకోవడం కానీ దాన్ని ఒక శత్రువులాగా చూడాల్సినప్పుడు ప్రజా తీర్పుకు కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏ పార్టీ అయినా ఉండాలి. ఆ పద్ధతి ఎందుకంటే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇప్పుడు ఎన్నుకోవడం అనేది ప్రజల అభిష్టం మేరకు ఎన్నుకున్నప్పుడు ఏంటంటే అక్కడ స్వీకరించాల్సినట్టు అవసరం ఉంది. కానీ దాని మీద చర్చ అనవసరమైనటువంటి చర్చ చేసి మేము బైకాట్ చేస్తున్నామని వీళ్ళు సస్పెండ్ చేయడానికి వాళ్ళు ఇదంతా చేయడం వల్ల ఏదంటే కొంత అది గందరగోళంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి రాకుండా మరి ఇప్పుడు రేపు బీఆర్ఎస్ ఇచ్చే ఇప్పుడు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఏంది ఇప్పుడు అంటే ఇదే ఇష్యూ మీద చెప్తారు. కానీ నాకు తెలిసి కేసీఆర్ చెప్తే అదొక రకమైనటువంటి శాసనసభ అంటే సీనియర్స్ అయినప్పటికీ కూడా అదొక పెళ్లి ఉంటుంది. మరి కేటీఆర్ క్లాస్ తీసుకుంటే ఇప్పుడు ఏదో తప్పని పరిస్థితుల్లో పార్టీ అధిష్టానానికి కట్టుబడి పోతారు కదా తప్ప, కానీ పెద్ద దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం అయితే ఏముండదు అనేది నేను భావిస్తాను. ఓకే 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 రామూర్తి గారు, ఇందాక వెంకటరెడ్డి గారు ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలు ఏంటనేది స్టిల్ ఇప్పటికీ కూడా విశ్లేషించుకోలేదు. అదే అహంభావ ధోరణి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి, అవే మిస్టేక్స్ ఇప్పటికీ రిపీట్ చేస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఒప్పుకుంటారా? మీ ఓటమి గల కారణాలు ఏంటనేది మీకు తెలియదా? ఇంకా మా పార్టీ అంతర్గత వ్యవహారం అండి. ఇప్పుడు మేము చర్చించుకున్నామా చర్చించుకోలేదా అన్నది మాకు తెలుసు.
వాళ్ళ ఊహాగానాలకు మాకేం సంబంధం అండి. మేము ఎలా ఓడిపోయినాము, 1.8 కదా ఓడిపోయింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో పోయినాము. కొంతమంది ఓడిపోయిన దగ్గర కూడా స్వల్ప తేడాతో ఓడిపోయినాం. అదే విధంగా ఎంపీ వచ్చిన తర్వాత మాకు ఒక్కలకే రాలేదండి సున్నాలు. ఎందుకంటే దేశంలో ఉన్న పెద్ద పార్టీలు, ఎందుకంటే అంతర్జాతీయ పార్టీలను గురించి చెప్పుకుంటారు, ఇక జాతీయ పార్టీలను చెప్పుకుంటారు. ఇక మేము అంతర్జాతీయంగా మొత్తం అన్ని మాకు గుర్తింపు ఉన్న పార్టీలని చెప్పుకుంటారు. వాళ్ళకు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల్లో, అదే విధంగా బీజేపీ పార్టీకి 10 రాష్ట్రాల్లో సున్నాలు రావడం జరిగింది. వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా సున్నా వచ్చింది. అదే విధంగా దేశ రాజధానిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సున్నా వచ్చింది. సున్నాలు కాదండి, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా జరుగుతున్న అంశాలు ఏంటంటే, ఇప్పుడు మనకు 16 నుంచి 30 వరకు అసెంబ్లీ పెడతా అంటున్నారు. 16న గవర్నర్ వాస్తవంగా ప్రసంగం ఉంటాయి. దాని తర్వాత గవర్నర్ ప్రసంగంపై తీర్మానము 17, 18 తారీఖు పెడతా అన్నారు. దాని తర్వాత 20న బట్టి గారు బడ్జెట్ పెడతారు. బడ్జెట్ లో ఏ విధంగా కేటాయింపులు ఉంటాయి, దాని తర్వాత గత బడ్జెట్ లో 2 బడ్జెట్లో వీళ్ళు పీకింది ఏమున్నదన్నది కూడా మేము వాస్తవంగా మాట్లాడతాం. ఎందుకంటే వీళ్ళ క్యాబినెట్ నిర్ణయాలు కూడా మొన్న తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు కూడా వాస్తవంగా ఏ రోజు కానీ రాష్ట్రం వెలుపల ఎంతవరకు జరగలేదు. అదే విధంగా ఒక పార్టీకి సంబంధించిన కార్యాలయానికి పోయి అదే విధంగా పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుకున్న ఈ క్యాబినెట్ కూడా మొత్తం కొండంత రాగం తీసి కొండకి ఎసరు పెట్టిలని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ అంశాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో మా నాయకులు మాట్లాడతారు. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు చేసినా కూడా, ఎవరు మాట్లాడినా కూడా మా కేసీఆర్ గారు మాట్లాడినట్టే. ఎందుకంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాబట్టి కేటీఆర్ గారు అధ్యక్షన మేము కూర్చుంటున్నాం. ఎందుకంటే క్యాబినెట్ లో మొన్న తీసుకున్న నిర్ణయాలు కానీ, ఎందుకంటే మెట్రో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న అంశంలో కూడా 269 ఎకరాల భూమి ఉన్నది. ఎందుకంటే మెట్రోకి సంబంధించి ఇందులో డిప్రిషియేషన్ గా 69 ఎకరాలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద వాస్తవంగా వాటికి సర్వే నంబర్లు, దాంతో పాటు దానికి సంబంధించిన ఎన్ని ఎకరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ఫెన్సింగ్ విధానం కానీ ఏ విధంగా పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వము మంచి వ్యక్తి చేతులు లేదండి. ఎందుకంటే 2 సార్లు జైలుకు పోయిన వ్యక్తి చేతిలో ఉన్నది. ఖైదీ నంబర్ 1779 పాలన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా భూములు జాగల విషయంలో జైలుకు పోయిన వ్యక్తి కాబట్టి చాలా అంశాలు కూడా మేము కులంకుశంగా చర్చించుకుంటాం. అందుకే విధంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతి జిల్లాలో పార్టీకి సంబంధించిన ఆఫీసులకు భూ కేటాయింపు కూడా కేబినెట్ సమావేశాలు తీసుకున్నారు. సరే, గుర్తింపు ఉన్న పార్టీలు తీసుకోవచ్చు, కానీ అది ఎక్కడెక్కడ ఏ విధంగా తీసుకుంటారు అన్నది కూడా వాటి మీద మేము ఫోకస్ చేస్తాం. అదే విధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు మొత్తం భూములు జాగలు అదే విధంగా పేద ప్రజల మీద పడ్డారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అయితే మోడల్ లాజిస్టిక్ సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ కోసం 223 ఎకరాలు కూడా వీళ్ళు తీసుకోవాలనుకున్నారు. అదే విధంగా ఏదైతే టీజీ హౌసింగ్ బోర్డు సంబంధించి కూడా 239 ఎకరాల భూమిని కూడా లాక్కోవాలని చూస్తున్నారు. మరి లాక్కొని ఏ విధంగా అందులో డిప్రిషియేషన్ గా వీళ్ళు అన్నదమ్ములు ఎంటర్ అవుతారా, సైడ్ లా దాని వెనుక ముందు ఎవరున్నారు ఆ ఎకరాలకు సంబంధించి అవి కూడా మేము చర్చకు తీసుకొస్తాము. హైదరాబాద్ లో సంబంధించి భద్రాచలంలో గానీ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి అవి కూడా గానీ ఏ విధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా భద్రాచలం గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియానికి 5 ఎకరాల భూమి, అదేవిధంగా టీటీడీకి సంబంధించి ఖమ్మం అర్బం తంసలాపురంలో 20 ఎకరాల భూమి, అదేవిధంగా కరీంనగర్ సంబంధించి చిగురుమామిడి మండలం 3.12 ఎకరాలు కూడా వీళ్ళు కేటాయింపులు చేసిరు. కానీ ఎందుకంటే భూమి లేదని ప్రతిసారి చెప్తున్నాడు. వాస్తవంగా ఏంటంటే రాష్ట్రం మొత్తం, మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2.48 కోట్ల ఎకరాల భూమి ఉంటుందండి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం భూమి మళ్ళీ కూడా చెప్తాను, రాష్ట్ర ప్రభుత్వం భూమి 57 లక్షల ఎకరాలు ఉన్నదండి. ఈ 57 లక్షల ఎకరాలు వాస్తవంగా ఏంటంటే మీరున్నప్పుడు మీరు చేయలేదా, మీరు అమ్ముకోలేదా అంటే 9 సంవత్సరాల్లో మీరు అవసరమైతే క్రాక్ చెక్ కూడా చేసుకోండి. 453 ఎకరాలు మాత్రమే మేము అమ్మడం జరిగింది, అది కూడా డెవలప్మెంట్ బేస్డ్ గా. అదే విధంగా మేము ఇచ్చినవి కూడా కంపెనీస్ కి ఇచ్చినాం. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వస్తే వాళ్ళకు ఆ ఫెసిలిటేషన్ కి ఇచ్చినాం. వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఏంటంటే 24 నెలలు 700 ఎకరాలను అమ్మిళ్ళు అండి. 700 ఎకరాలు అమ్మి ఏం చేసిళ్ళు, ఏ విధంగా చేసిళ్ళు అన్నది కూడా మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయి. మరి ఇప్పుడు వీళ్ళకి అమ్ముకోనికి 700 ఎకరాలు ఉంటాయి కానీ దళితులకు ఇవ్వనీకి ఉండవు. అదే విధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనికి భూములు ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు మాత్రము కనీసం 1 ఎకరం కూడా ఇవ్వలేదండి. మేము వాస్తవంగా ఏంటంటే దళితులకు 16,000 మందికి పైచిలకే వాస్తవంగా మేము దళితులకు 3 ఎకరాల భూమి పంచడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు దాదాపు 40,000 మందికి మేము దళిత బంధు ఇచ్చినాం. వీళ్ళు మేము 10 లక్షలు ఇస్తామంటే 12 లక్షలు ఇస్తాన్నారు, ఇంతవరకు అది ఇవ్వలేదు. దళితులకు భూమి ఇస్తాన్నారు, అది కూడా ఇవ్వలేదు. వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకున్న అంశాలే మేము ఎంతో కొంత చేయగలిగినాం. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరేం చేసిళ్ళు, మేమేం చేసినాం, మీరు భూముల మీద జాగల మీద పడి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అదే విధంగా ఇంతకుముందు కూడా చెప్పాను, ఫార్మాసిటీ భూములు కూడా 19,333 ఎకరాలున్నాయి. వీటిని కూడా తీసుకొచ్చి వాటిని కూడా ఆగం చేసే పరిస్థితి ఉన్నది. హిందీ యూనివర్సిటీ భూములు కూడా 200 ఎకరాలు కూడా మొత్తం కంప్లీట్ గా వాటిని నమ్ముకుంటా అంటే అక్కడ విద్యార్థులు బయటకు వచ్చి వదిలిపెట్టిన. వెంకటస్వామి గారు ఆన్సర్ ఇస్తారు. వెంకటస్వామి గారు ఏం చెప్తారు ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారు వెంకటస్వామి గారు?
శిస్సపద్యాలు గిద్ద పద్యాలు తెచ్చుకొని భాషను పదే పదే ఈకుడు అని అదే అహంకారము, అదే భాష, అదే విమర్శ. దేవుడు కూడా సహకరిస్తలేడు కత్తి వెంకట స్వామి గారు, దేవుడు కూడా సహకరిస్తలేడు, మీకు సిగ్నల్ కూడా సరిగ్గా వస్తలేదు. మరీ చెప్తున్నా, అహంకారం మాకు లేదు. అది ఒక్క నిమిషం రామోత్ గారు, ఒక్క నిమిషం. ఇప్పటికే ఆయన వాయిస్ సరిగా లేదు. ప్లీజ్ రామోత్ గారు ఒక్క నిమిషం. రామోత్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు క్వశ్చన్ అడిగారు, ఆయన ఆన్సర్ ఇస్తున్నప్పుడు వినాలి, ఆయన సమాధానం చెప్తున్నప్పుడు వినాలి. రామోత్ గారు ఆయన సమాధానం చెప్తున్నప్పుడు వినాలి, వన్ సైడ్ కాదు కదా. ప్లీజ్ మీకున్న మనుషులు చూస్తున్నారా? ఆయన రామోత్ గారు ఆన్సర్ వినాలి ప్లీజ్. మీరు శుద్ధ పూజలు రామోత్ గారు ఇట్లా అయితే ఎట్లా? ప్లీజ్ ఒక్క నిమిషం. అట్లాగా మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పారు. ఒక్క నిమిషం ఆగాలి రామోత్ గారు. కంటిన్యూ వెంకటస్వామి గారు. ఇప్పుడు వాళ్ళు చేసిన చెప్పండి, కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్లకు అసెంబ్లీలో ఏ అంశాలైనా ఎత్తేటువంటి స్వేచ్ఛ ఉంది. మేమైతే స్వయంగా కేసీఆర్ గారు కూడా వచ్చి అన్ని అంశాలను ఆయన ఎత్తాలే, మేము చేసే తప్పులను ఎత్తాలా, మేము చేసేటువంటి మంచి పని ఆయన మెచ్చుకోకుంటే పర్వాలేదు, కానీ మేము చేసిన తప్పులను ఎంచడానికైనా కూడా ఆయన రావాలా. ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుంది, ప్రజా సమస్యలను ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల విషయంలో వారి సజెషన్స్ కూడా ఇవ్వాలనే స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఇలా నేను కూడా చెప్తున్నా, వీఆర్ వెల్కమింగ్. అది అసలు వాళ్ళ హక్కు. వాళ్ళ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటి చిన్న సంఖ్యలో ఉన్న ప్రజాపక్షంగా గొంతెత్తాల్సిన బాధ్యత జనరల్ గానే ఈ దేశంలో ప్రతిపక్షానికి ఉంటది. ఈ పనిని మేము చిన్నగా 5గురం ఉన్నా కూడా మేము చేసినాం. గత 5 సంవత్సరాల క్రితం అంతకు ముందు కూడా జానారెడ్డి గారి నేతృత్వంలో కావచ్చు, లేకపోతే బట్టి గారి నేతృత్వంలో మేము 5గురం ఉన్నా కూడా మేము ప్రజాస్వామ్యం గొంతెత్తినాము. వాళ్ళ గొంతులను ఎట్లా కట్ చేసినారు, ఏం చేసినారు అనేటువంటిది చర్చ కాదు, అది జరిగిపోయింది. నేనేమంటున్నా అంటే ఇలా 28 మందో 39 మందో వాళ్ళ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు ఎంత సంఖ్య ఉన్నారో వాళ్ళకే తెలియదు. సో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. అదే 7 మంది ఎమ్మెల్యేలు మీరు 22-23 మంది అంటున్నారు అంటే పార్టీ మారినట్టు మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఎంతున్నదో మీకు తెలియదు, మీకు తెలియదు. మరి అదే రామోత్ గారు పాయింట్ టు పాయింట్ ఇన్వాల్వ్ అవడం కరెక్ట్ కాదు. రామోత్ గారు నేను మీకు టైం ఇచ్చినప్పుడు మీరు అడిగిద్దరు కానీ, నేను మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడిద్దరు కానీ ప్లీజ్ రామోత్ గారు పాయింట్ టు పాయింట్ కౌంటర్ లకు. రామోత్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన సిగ్నల్ వీక్ గా ఉంది ప్లీజ్. సరిపోదు, నేను కూడా నీకంటే ఎక్కువ అరవగలను. నేను అర్థవంతంగా చర్చ చేయి. ఎంత సంఖ్య ఉన్నారో అని చెప్తున్నా. నేను 39 గెలుపున్నాడు. మీ దగ్గర ఉన్నారో ఇంకో దగ్గర ఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితి, ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఎంతమంది ఉన్నా కూడా, ఒక్కరున్నా సరే ఎమ్మెల్యేగా ఒక పక్షానికి సంబంధించి వాళ్ళ గొంతెత్తి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వం ఒకవేళ అంటే రాంగ్ వేలో పోతుంటే దాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉంది. ఆ ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా అసెంబ్లీ వేదికగా నిర్మాణాత్మకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక చర్చను చేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం. మేము దానికి బాధ్యులుగా మేమేం సమాధానం చెప్పాలా ఆ సమాధానాలు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఊరికే భాషను
పూని చేయడము, లేకపోతే Right, okay. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, మేము మాత్రమే శుద్ధ పూసలము, ఈ రాష్ట్రంలో ఏమి దోపిడీ చేయలేదు, మేము రాజ్యాంగ వ్యవస్థను ఏమిటి విధ్వంసం చేయలేదు, అట్లా అయితే మరి చేసుకోవాలి వాళ్ళు. సో కాబట్టి నేనేమంటున్నానంటే అర్థవంతమైన చర్చని ఆహ్వానిస్తున్నాము. Right, okay, okay. మేము తప్పనిసరిగా మీకు మైకులు ఇస్తారు, మీకు సమయం ఇస్తారు, ఆ సమయాన్ని ఉపయోగించుకొని మీరు డెఫినెట్ గా ప్రజా సమ్మెలను లేవనెత్తండి. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలకు మాట్లాడుతూ అది రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు తీసుకుంటారు, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే తీసుకుంటాడు, ఎంపీ తీసుకుంటాడు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొద్దు. అవి ఒకవేళ ఎవరి చేతుల్లోనైతే అక్రమంగా పోతే డెఫినెట్ గా అవి లేనెత్తండి. రైట్, ఓకే వెంకటరెడ్డి, సమాధానం చెప్పాలి. ఓకే వెంకటరెడ్డి గారు చేసేటట్టుగా ఊరికి ఆరోపణలు చేసుకుంటూ పోదు. ఆరోపణలు మీ పని అయితే ఇక అదే చేయండి, ప్రజలు చూస్తా ఉన్నారు. ఓకే వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ డిగ్రేడ్ చేయడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిగ్రేడ్ చేయడమే మీ పని అయితే అది చేసుకుంటూ పోండి. ప్రజలు కూడా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారా లేక ప్రజలు అభాస పాలవుతారా అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సిన విషయం. రైట్, ఓకే వెంకటరెడ్డి గారు కొంత భారతీయ జనతా పార్టీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాడిన స్థాయిలో ఇప్పుడు పోరాడలేకపోతుంది, ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు మంచి స్కోప్ దొరికింది, నెక్స్ట్ ఆల్టర్నేట్ మీరే అనేటటువంటి ఒక నేరేషన్ కూడా ఎక్కువగా మీరు అందరిలో కల్పించినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కానీ ఆ తర్వాత మాత్రం పరిణామాల్లో చాలా వరకు కూడా డిక్లైన్ అవడమే భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఎక్కడ రేసులో ప్రధాన విపక్షం తామే అనే స్థాయిలో ఫైట్ ఇవ్వట్లేదు అనేటటువంటి విమర్శలు బీజేపీ మీద ఉన్నాయి. ఏంటి సెల్ఫ్ గోల్ ఇదంతా? ఒక్కటి మిత్రమా, ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఒక 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలన ప్రజలు చూసినారు, విసిగిపోయినారు. వాళ్ళు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు నిజంగా కొన్ని పోయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఓడించినారు అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి. లోకసభకు వచ్చేటప్పటికి మరి బలహీనంగా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల శాతం కానివ్వండి తరతరగానే సరే ఏ పార్టీకైనా ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన అంతకంటే వేగంగా అదే పద్ధతి లోపల ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు నేనేమంటున్నా, ఆర్థిక పరిమితులకు లోబడి బడ్జెట్ ఉండాలా, ప్రణాళికలు ఉండాలా, ఆర్థిక కార్యక్రమాలు ఉండాలా. అది లేకుండా గెలవడం కోసమే మనం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి తర్వాత వాటిని అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రజలు అడుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మహిళలకు 2,500 ఇస్తామన్నారండి. అక్క, అమ్మ, నాన్న, అమ్మమ్మ, పెద్దమ్మ మీరు ఆగండి, వచ్చే డిసెంబర్ 8 అయితే వచ్చి ఈ రకంగా చెప్పి చేసి అవన్నీ వీడియోలు ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కదా. నేనేమంటున్నా, ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ మా 2 పార్టీల గురించి కూడా ప్రజల్లోకి చర్చ తీసుకుపోతున్నటువంటి సందర్భం కనపడుతుంది. పోరాటం అనేటువంటిది ఉంది. ఇంకా 2 సంవత్సరాలు 4 నెలలు 3 నెలలు గడిచింది. ఇంకా మిగతా 2 అసలైన పోరాటాలు 2 సంవత్సరాల లోపల, చివరి 2 సంవత్సరాల లోపల ఉంటుంది. ఆ కొన లోపల మా ప్రణాళికలు మాకున్నాయి, మా ఎత్తుగడలు మాకుంటాయి. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, దానికి దీనికి తేడా ఏముందో చెప్పండి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ల గురించి మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా ప్రభుత్వ డబ్బుతో మహారాష్ట్ర అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినాడు. ఇప్పుడు వీళ్ళు కేరళలో ఇస్తున్నారు. భూపందేరం కింద భూముల కేంద్రంగానే గత ప్రభుత్వం పనిచేసింది. తమకు సంబంధించినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా హైదరాబాద్ లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాల లోపల రియల్ ఎస్టేట్ కోసము భూములు ఇచ్చిన సందర్భాలు లేవా కేసీఆర్ గారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది అదే పని కదా. నేనేమంటున్నా, 800 ఎకరాల హౌసింగ్ బోర్డు ఎవరి కోసం ఉంటుందండి? హౌసింగ్ బోర్డు అల్పాదాయ వర్గాలకు, సామాజిక వర్గాలకు, బీసీలకు కేటాయింపులు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా ఇలా విల్లా కల్చర్ డెవలప్ అయ్యి అదే అభివృద్ధి అనే కోణం లోపల తీసుకుపోతున్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది మేము భావిస్తున్నటువంటిది. అదే హౌసింగ్ బోర్డు అయితే మధ్యతరగతి రియల్ ఎస్టేట్ అంతా ఎవరికి వదిలేసినారు? ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు వదిలేసినారు. ఆంధ్ర ప్రాంతం ఒక సామాజిక వర్గాలకు వదిలేసినారు. కేసీఆర్ చేసింది అదే, రేవంత్ రెడ్డి చేస్తుంది అదే కదా. ఎవరు ఏ సామాజిక వర్గం ఇవాళ డామినేట్ చేస్తుంది? ఏ ప్రాంతం వాళ్ళు ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కింద అనేక ఆస్తులను సంపాదించుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారో మీరు గమనిస్తే తెలుస్తుంది కదా. కానీ అట్లా కాదు కదా. హౌసింగ్ బోర్డును క్లోజ్ చేసి ఆయన క్లోజ్ చేస్తే ఇదే బట్టి విక్రమార్క గారు మద్దతు ఇచ్చినారు. హౌసింగ్ బోర్డులో ఇప్పుడు నేను హౌసింగ్ బోర్డులో ఉంటానండి, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, అల్పాదాయులు ఉంటారు. అదే సమాజం అభివృద్ధి అనేటువంటిది. విల్లా కల్చర్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కోట్లకు పడగలెత్తిన వాళ్ళంతా ఒక చోట చేరేటువంటి పరిస్థితి. ఇంబ్యాలెన్స్, అది సమాజానికి మంచిది కాదు. ఇవాళ 800 ఎకరాల భూములను ఏం చేస్తున్నారు? అప్పనంగా అమ్ముకుని వాటితో సంసారం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు.
ఆస్తులు అమ్ముతారండి. నాకు 10 ఎకరాలు ఉందనుకోండి, అమ్మి నేను నా బిడ్డ పెళ్లి, నా కొడుకు పెళ్లి, దావతులు, మంచి కారు, కథ కార్ఖానా పెడితే భవిష్యత్తు గురించి ఏందండి? నేనేమంటున్నా అంటే వీళ్ళకి ఒక ఆర్థిక విధానం లేదు. కేసీఆర్ చేసింది అదే, రేవంత్ రెడ్డి గారు చేసింది అదే. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు ఆ పోర్ట్ఫోలియో, హెచ్ఎండిఏ పోర్ట్ఫోలియో, మున్సిపల్ పోర్ట్ఫోలియో కొడుకు దగ్గర పెట్టినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతుల్లో పెట్టుకున్నాడు. దీంట్లోనే అసలైనటువంటి అంశాలు దీంట్లో దాగి ఉన్నాయి. కాబట్టి ప్రజలను తప్పుదోవను పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి మీరన్నట్టుగా మా వ్యాధి ఎప్పుడు మేము బజార్లోకి రావాలా, రోడ్లోకి రావాలా, మేము మాట్లాడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మీరు మొన్న చూడలేదా, మేము రిటైర్ అయిన ఉద్యోగస్తుల విషయం లోపల 2 సందర్భాల లోపల మేము రాష్ట్ర స్థాయిలో దాని మీద ఉద్యమాన్ని తీసుకోవడం జరిగినటువంటిది. జరుగుతుంది, వస్తుంది, వాళ్ళ ప్రజలు ఒక చర్చ జరుగుతుంది. అరే ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు అని చర్చ జరుగుతుంది కదా. ఆటోమేటిక్గా మూడో ప్రత్యామ్నాయ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు కదా. వాళ్ళు చెప్పుకుంటున్నారు, అన్ని చెప్పుకుంటారు నీతులు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు వీళ్ళు చేయడం లేదని వీళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినారు టీఆర్ఎస్ వాళ్ళు? రైట్. కాబట్టి పాలించినటువంటి ప్రజలు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. రైట్. మల్లేశ్వర్ గారు, మీరు ఏం చెప్తారు? ఈ భూముల వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది, అటు బీజేపీ కూడా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి. భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతామంటే ఎంతకాలం ఇలా సాగుతుంది, భవిష్యత్ ఏంటి అని అడుగుతున్నారు. అలాగే 4th సిటీ, ఫ్యూచర్ సిటీ గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇక ఇందాక వెంకటరెడ్డి గారు అయితే అసలు ఆ 4th సిటీలో ఏముంది అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఏముంది, ఆ ప్రాంతం వాడిని దాని మీద బడ్జెట్ కాంట్రాక్ట్ ఇచ్చిన అంటున్నారు. ఏం జరుగుతుంది అర్థమైతే లేదు, ఎప్పుడైతే అర్థం కాదు. మల్లేశ్వర్ గారు కంటిన్యూ. ఇప్పుడు భూములు అమ్ముతున్నారు అని అంటే, ఇప్పుడు గతంలో కూడా మనము సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఏమో అమ్ముకునే పరిస్థితి ఏ రకంగా వచ్చిందనే దాని మీద కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత భూములు అమ్ముతున్న దాని మీద, భూముల అమ్మి ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మనము ఇప్పుడు కోకాపేట భూములను చూసినాము. ఇక్కడ హైదరాబాద్ లో చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను ఏ రకంగా కోకాపేట భూములు ఎంత అండి, ఎన్ని ఎకరాలు కొల్లగట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 9 ఇప్పుడు దాదాపు 9 ఎకరాలండి, 700 ఎకరాలు కాదు. ఇప్పుడు అది కాదు, కోకంపేటలో ఇప్పుడు ఆత్మగౌరవ భవనాలకు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా ఒక రకంగా చెప్పాలంటే గౌరవంగానే ఉంటది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవ భవనాలకు కట్టని వాళ్ళని భూములు తీసుకుంటున్నారనే ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఒక్కసారి అలాట్మెంట్ తర్వాత మార్చినటువంటి పరిస్థితి ఏం లేదు. అయితే ఇక్కడ ఏదంటే ప్రతిపక్ష పాత్ర ఏంటంటే, ఇప్పుడు భూముల ఫ్యూచర్ సిటీ మీదనో లేకపోతే రకరకాల, ఇప్పుడు గాంధీ విగ్రహం దాని మీద 5,000 కోట్లు అని చెప్తే నేను ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది. 70 కోట్లు కూడా కాదు, 100 కాదు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర మల్లేశ్వర్ గారు విగ్రహానికే చెప్పిండు, విగ్రహ స్థలము, దాని కేటాయింపు, దాంతో పాటు అటు చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్యుపై చేయడానికి వాస్తవంగా 5,000 కోట్లు అయితే దశల వారీగా చెప్తాడు. చిన్న తెలియకల దొంగ. ఎందుకంటే ఒకటే చిన్న విషయం చెప్తా, ఒక చిన్న ఆయన మాట్లాడిన నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. రామూర్తి గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా ప్లీజ్. మల్లేశ్వర్ కంటిన్యూ మల్లేశ్వర్ గారు. రామూర్తి గారు, మీరు మాట్లాడుతూ రాకూడదు. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడదు, దానికి మధ్యలో ఎందుకు ఎంకరేజ్ చేస్తే. అయితే ఇప్పుడు 5,000 కోట్లు అయితాయా లేకపోతే 100 కోట్లు అయితాయా అనేది అది ప్రభుత్వం చూస్తుంది. తర్వాత మీరు ప్రతిపక్ష పాత్రగా మీరు కూడా దాన్ని ప్రశ్నించే పరిస్థితి, ఒకవేళ 5,000 కోట్లు వేస్తే మీరు కూడా అడగాలి కదా, ఆ పరిస్థితి రావాలి. కానీ ముందే మనం ఊహించుకొని, ఇప్పుడు మన గతంలో మూసీది కూడా చూసినాం. మూసీది కూడా 2-3 దఫాల 2-3 దానికి ఇప్పుడు ఎందుకంటే మనము అది వాస్తవంగా డిపిఆర్ తయారైతే కానీ తెలియని పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి మనం తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడాల్సినటువంటి చర్చలో చాలా అంశాలు ఉన్నాయి. బడ్జెట్ లో రేపు విద్యకు ఎన్ని పెడుతున్నారు, వైద్యానికి ఎంత పెడుతున్నారు, అగ్రికల్చర్కి ఎంత పెడుతున్నారు, రేపు భవిష్యత్తులో సంక్షేమాలకు ఎంత పెడుతున్నారు అనే దాని మీద ఒకవేళ ప్రభుత్వము తగ్గించడమో లేకపోతే అరకొర నిధులు కేటాయించడమో ఉంటే దాన్ని ప్రశ్నించే అవకాశం మీకు పుష్కలంగా ఉన్నది. కానీ ఈ చర్చ చేయకుండా దాన్ని
అప్పుడు అప్పుడు మైండ్ గేమ్ ఇద్దరు అప్పుడు అధికార పార్టీ మాట్లాడితే అధికార పార్టీని ఆ మైండ్ గేమ్ ఆడుతున్నదని చెప్పగలుగుతున్నాం, కానీ మనం బహిష్కరించడం వల్ల ఇప్పుడు మొన్నటి సెషన్స్ మీరు బైకట్ చేసిపోయారు. బైకట్ చేయడం వల్ల మీకు వచ్చిన మైలేజ్ ఏమున్నదా? మైలేజ్ ఏమున్నా మీరు ఒక్కటే ఆలోచించి మీరు చర్చ చేస్తే మీరు బలపడతారు. భవిష్యత్తులో అరే వీళ్ళు చెప్పేది నిజమే అనేది పబ్లిక్ నమ్మితే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేదు వాళ్ళు చర్చ చేయకుండా పోతేదంటే ఓకే మల్లేశ్వర్ గారు, వైఖరి తప్ప అక్కడ వచ్చేది ఏముండదు. ఇప్పుడు మన ఫలితాలు చూసినాం. మన మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలల్లో మీకు బీజేపీ గ్రాఫ్ ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేషన్ లో పెరిగింది. అదే మున్సిపాలిటీలో మీకు కాంగ్రెస్ హవా కొనసాగింది. దానికి ఇప్పుడు అది ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి, ఎక్కడ మనం ఎట్లయితే రీచ్ అవుతాం అనేది రేపు గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ ఉన్నది, ఖమ్మం ఉన్నది. ఇప్పుడు వీటికి కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. అక్కడ చేస్తే 4 సీట్లు ఎక్కువ సంపాదించుకునే పరిస్థితి. ప్రజలు కూడా వీళ్ళ వైపు గాలి మరుతున్నట్టున్నది, వీళ్ళని ప్రజలు నమ్ముతున్నారు అనే పరిస్థితి రావాలి. కానీ రైట్ రైట్ ఓకే మల్లేశ్వర్ గారు. రామోద్ గారు కంక్లూడ్ ప్లీజ్. నేనేమంటున్నా, అసెంబ్లీలో బైకాట్ అన్నది ఒక సభ్యుని హక్కు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీలు కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇన్నిసార్లు నాకు బైకాట్ చేసినాయి. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసి అన్నది కాదు. ఎందుకంటే సభలో సభ్యుని యొక్క అదేవిధంగా ఆ పార్టీ యొక్క ప్రజల యొక్క అంశాలు మాట్లాడకుండా నోరు నొక్కినప్పుడు ఖచ్చితంగా బైకాట్ చేస్తారు. అదే విధంగా డిపిఆర్ రెడీ కాలేదు ఏదైతే మూసికి సంబంధించి అంటే నిన్న డైరెక్ట్ 1,50,000 కోట్లతోనే మేము మూసి ప్రశ్నలు చేస్తున్న ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి అంటే మాట్లాడినట్టు చిన్న విషయం కూడా కాదు, ఏదో రోడ్ సైడ్ రోమియో మాట్లాడినట్టు కూడా కాదు. ఎందుకంటే ఆయన చెప్పింది 1,50,000 కోట్లతో చేస్తున్నామని. మొన్నటి దాకానో కొంతమంది వీళ్ళు మాట్లాడితే 1,50,000 కోట్లు ఎట్లయితే కథా కార్ఖానా 40 కిలోమీటర్ల మూసి ప్రవాహంలో గిన్ని కోట్లు ఎట్లయితే అని వాళ్ళే మాట్లాడతారు. మళ్ళా వాళ్ళే ముఖ్యమంత్రి ఆయనే మాట్లాడతాడు. ఈ రోజు డిపిఆర్ కూడా రెడీ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు గండిపేట నుంచి బాపుఘాట్ 10 కిలోమీటర్లే ఉంటుంది. 5,900 కోట్లతోని డిపిఆర్ తుది చేశాక అంటే మొత్తం కంప్లీట్ కాలేదు. అంటే ఇంకా అంచనాలు పెరగొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కూర్చున్నారు. దీని విషయంలో 13వ తారీఖు వీళ్ళు పూర్తిగా వెల్లడిస్తా అంటున్నారు. పూర్తిగా వెల్లడించిన తర్వాత 10 కిలోమీటర్లకి ఎంత డబ్బులు పెడుతున్నారు, దాని తర్వాత ఇంకా 10 కిలోమీటర్లు ఎందుకు దశల వారీగా దోపిడీ. ఎందుకంటే ఒక్కసారి చేస్తే పెద్ద సంఖ్య అయిద్దండి. ఇప్పుడు నేను అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలివికల దొంగ. లీటర్ దొంగతనం చేయడు. అందులో 100 అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ దొంగతనం చేస్తే కనబడదు. కాబట్టి ఆ విధంగా డిప్రిషియేషన్ గా దొంగతనం చేస్తే తెలివికల దొంగ. ఎందుకంటే ప్రజలు కూడా అంత తెలివి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక తెలివికల దొంగ రాష్ట్రానికి పట్టింది కాబట్టి ఖైదీ నంబర్ 1779 కాబట్టి మరి కూడా చెప్తున్నా, ఖైదీ నంబర్ 1779 పాలన నడుస్తుంది. కాబట్టి ఈ పాలనలో ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుని ఎవ్వరు కూడా ఏ రంగం కూడా విశ్వసిస్తలేదు. ఉద్యోగులు కానీ అదే విధంగా ప్రజలు కానీ సామాన్య ప్రజలు కానీ రైతులు కానీ కనీసం యూరియా అయ్యేనోడు గాంధీ విగ్రహం పెట్టి ఆయన అంటున్నాడే 100 కోట్లు కూడా కావంటున్నాడు. విగ్రహానికి 100 కోట్లు కాకపోవచ్చు, దాని చుట్టూ నువ్వు ఎంత విస్తరిస్తున్నావు, ఏ అపార్ట్మెంట్ కూలగొడుతున్నావు, వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇస్తాము, ఆ బ్యూటిఫికేషన్ ఎంత అవుతుంది, ఇవంతా లెక్కలు ఉంటే అంత పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు విగ్రహం లెక్క చెప్పి తప్పించుకుంటావంటే తప్పించుకో బిడ్డ. ఎందుకంటే 100% ప్రజాక్షేత్రంలో ప్రతిదీ ఒక ప్రతిపక్ష పార్టీగా నేను నిలదీస్తాము. ఎందుకంటే ప్రభుత్వము చేసే విచ్చలవిడి ఖర్చు అదే విధంగా దుబారా నోట్లు సంబంధించి ఇక్కడ నుంచి ఢిల్లీకి మోసుకుపోయే విధానాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన 24 నెలలుగా అయితే 6 గంటలు అని చెప్పి 6 గంటల విషయంలో చేస్తున్న అన్యాయాన్ని కూడా వాస్తవంగా ప్రశ్నిస్తాం. మీరు ఇచ్చింది కూడా వాస్తవంగా ఏం లేదండి. వాస్తవంగా చెప్పుకుంటే చాలా అంశాలు మాట్లాడుకుంటే వీళ్ళు మాట్లాడింది వేరు, చేస్తున్నది వేరు. వాస్తవంగా ఇప్పుడు కరెంటు విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఇప్పుడు ఫ్రీ కరెంట్ విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ వీళ్ళు చేస్తున్నది కూడా చెప్తారు. రోజుకు ఫ్రీ బస్ సంబంధించి 10 కోట్లు కట్టాలి, అది కూడా ఇంతవరకు కట్టలేదు. దాదాపు 7,300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి, అది నష్టాల్లో పోయింది. ఆల్రెడీ దాన్ని లేపే విధానం కూడా వాస్తవంగా ప్రభుత్వం దగ్గర లేదు. ఆల్రెడీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. అదే విధంగా బోనస్ మొన్న గతంలోనే 1,160 కోట్లు అయితే ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్నది, వాటిని ఇచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా ఫ్రీ పవర్ సంబంధించి పవర్ డిస్కామ్లకు ఎందుకంటే 24,690 కోట్లు కేటాయించాలి. ఇప్పుడు ఆ పవర్ డిస్కామ్ పరిస్థితి లేదు. ఈ విధంగా మొత్తం రాష్ట్రాన్ని అదే విధంగా సంస్థలను నష్టం చేసుకుంటూ లేకుండా ఒక ఐడియాలజీ లేకుండా ఒక విధానపరమైన ఒక నిర్ణయాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు అసలు ఇప్పుడు మా ప్రభుత్వము మా పార్టీకి సంబంధించి మేము చాలా అనుభవంతో ఉన్నటువంటి పాలనా అనుభవం ఉన్నటువంటి
ఒక పార్టీ ఇది. దీనికి అన్ని రకాలైనటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే అనుభవం కానీ ఉంది. సో పాలన చేయాలా అనేటువంటి దాన్ని అకార్డింగ్ టు ది ట్యూన్స్ ఆఫ్ ది టిఆర్ఎస్ ఆర్ ద భారతీయ జనతా పార్టీ. మేము ఎట్లా చేయాలో మేము చేస్తున్నాము. ప్రజల నుంచి మాకు ఆ మద్దతు దొరుకుతుంది కాబట్టే మేము ఇవాళ గ్రామ పంచాయతీలు కాబట్టి లేకపోతే మున్సిపాలిటీలో మేము గెలిచినాము. అదొక తార్కాణం. సరే, వాళ్ళు లేవనెత్తే అంశాలను లేవనెత్తేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. కానీ మేమేం చేయాలా ఎట్లా చేయాలా అనేది కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తే కుదరదు. మాకు ఒక ఐడియా ఉంది. మేము ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే విషయం. 50 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణమై డైరెక్ట్ గా ప్రభుత్వ హత్యలుగా చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఇలా ఆర్టీసీ గురించి నీతులు చెప్తే దయాల విధాలు పెట్టించుకున్నట్టే ఉంటాయి. కాబట్టి మేము ఒక యోజనాబద్ధంగానే వెళ్తాము. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ఉద్యమం గురించి మాట్లాడే హక్కే ఉండదు. అదే విధంగా రైతుల సంఘాలలో రైతుల గురించి మాట్లాడే హక్కే ఉండదు. ఎందుకంటే వాళ్ళే పాలాభిషేకం చేసి లాఠీకి సంబంధించి మీకు బడబడ మాట్లాడటం తెలుసు కానీ ప్లీజ్ రామోద్ గారు కంక్లూడ్ టైంలో కూడా ఇంటరప్షన్ ఎందుకు? ప్లీజ్, టైం కిల్ అవుతుంది. ప్లీజ్ రామోద్ గారు మీ వెర్షన్ మీరు చెప్తున్నారు క్లియర్ గా. మిగిలిన వాళ్ళు మాట్లాడివ్వాలి. ప్లీజ్, మిగిలిన వాళ్ళు మాట్లాడివ్వాలి. పాయింట్ టు పాయింట్ మీరు మధ్యలో కౌంటర్ చేస్తే ఎట్లా కుదురుతుంది రామోద్ గారు? కాదండి, సంపిన పార్టీ గురించి మాట్లాడితే ఎందుకండి? అట్లాగా మీరు విమర్శలు చేస్తున్నారు, ఇంటరప్ట్ అవుతున్నారు. వాళ్ళు మీరు విమర్శలు చేసినప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ అవుతున్నారా? అలా కాదు, మీరు విమర్శలు చేసినప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ అవ్వట్లే కదా. ప్లీజ్ రామోద్ గారు మీరు విమర్శలు చేసినప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ అవ్వనప్పుడు మీరు అలా ఇంటరప్ట్ అవ్వదు. ప్లీజ్. ఆర్టీసీ కార్మికులు చనిపోవడం దానికి కారణం మీరే కదా. నో రామోద్ గారు, ఇది కరెక్ట్ కాదు. రైట్, ఓకే. థ్యాంక్ యూ రామోద్ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే అటు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమవుతున్నారు.